ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. 2 కొరింథీ 9వ అధ్యాయం 9-14 వచనాలు. విశ్వాసులు ఉదారంగా సంతోషంగా ఇస్తే కలిగే కొన్ని ఫలితాలను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఫలితాలు ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలోనూ కూడా ఉంటాయి. ఆ ఫలితాలు ఏమంటే, వారు చేసిన దాన్ని దేవుడెప్పుడూ మర్చిపోడు. 9వ వచనంలో దేవుడు వారిని ఇహలోక సంబంధంగా దీవిస్తాడు. 10-11 వచనాలు వారు ఇవ్వడం ద్వారా దేవుని ప్రజల అవసరతలు తీరుతాయి. 12వ వచనం క్రీస్తుకు తాము లోబడ్డామని వారు రుజువు చేసినట్టు అవుతుంది. 13వ వచనం ఇతరులు తమ ప్రార్థనల్లో వారిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటారు. 14వ వచనం వారి మూలంగా దేవునికి కృతజ్ఞతలు స్తుతులు విరివిగా అర్పించడం జరుగుతుంది. 11వ వచనంలో ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అన్నాడు. 12లో ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రం కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది అంటున్నాడు. 13లో ఇంత ఔదార్యంగా ధర్మం చేసినందుచేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరచుచున్నారు అంటున్నాడు. ఈ చివరి ఫలితాన్ని పౌలు 3 సార్లు చెప్పాడు. అతనికి అన్నిటికన్నా ఇది ముఖ్యం. అన్నిటిలోనూ దేవునికి మహిమ కలగడం అతని ముఖ్యాంశం. 1 కొరింథీ 10:31లో కాబట్టి భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నాడు. దేవుని ప్రజలు ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తిస్తే దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించవలసిన రీతిలో చెల్లిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలిగించడానికే మనం ఈ భూమి మీద సృష్టించబడ్డాం. అది జ్ఞాపకం చేసుకొని మనము చేసే ప్రతి పనిలోనూ దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ జీవిత యాత్రలో ముందుకు సాగుదాం. దేవుని సంతోషపెడదాం. దేవునికి స్తోత్రం. ఆమేన్.